ఏ రీతినైనా మా అన్నగారు ఈ ఆపద దాటుదరా అన్న ఆతృత ఒక పక్క, అసత్యము నా కార్యసాధనంగా చేసుకోవడం అన్న జిగాస ఒక పక్క నన్ను పీడిస్తూ ఉన్నదండి. అబద్ధపు సాక్ష్యం వద్దు, నిజమైన సాక్ష్యం జాగ్రత్త చెయ్యండి అని హెడ్ కానిస్టేబుల్తో నేను అనేసరికి నా పైన కొండంత కోప్పట్టాడండి. నిజమైన సాక్ష్యం ప్రయత్నిస్తే దొరకదా అండి? నిజమైన సాక్ష్యం ఏం సత్యకాలం. నిజం ఆడేవాడు సాక్ష్యానికి రాడు, సాక్ష్యానికి వచ్చిన ఒకడు నిజం ఆడలేడు. ఎచ్చేత ఆడలేడండి. వాదికి బాధించే నిజం వాది తరపు వకీలికి అక్కర్లేదు, ప్రతివాదిని బాధించే నిజం ప్రతివాది వకీలికి అక్కర్లేదు. క్రాస్ ఎగ్జామినేషన్ ఆరంభం అయ్యేసరికి ఎంతటి సాక్షి కవిత్వం ఆరంభిస్తాడు. అంచేతనే పెద్ద మనుషులు బోనెక్కడానికి భయపడతారు. వకీళ్ళు అబద్ధాలు అడిస్తే మరి న్యాయం కనుక్కోవడానికి జీతం పుచ్చుకుంటున్న జడ్జి ఏం చేస్తాడండి? ఉభయ పార్టీల వకీళ్ళు ఆడించే అబద్ధాలు చేయి పీకేటట్టు రాసుకుంటాడు. అలా అయితే ఎందుకండి ఈ కోర్టు? నేను అదే చాలా కాలం అయ్యి ఆలోచిస్తున్నాను. పెద్ద పెద్ద వకీళ్ళు కూడా సిగ్గుమాలి బరిపెట్టి దొంగ సాక్ష్యాలు పాఠం చెప్తారు. కొందరు మృదవర్లు తిరగేసి కొట్టమంటారు. నా వంటి చాదస్తులో ఇంకొక కొందరు అట్టి పాపానికి ఒడిగట్టుకోము కానీ మా పార్టీల తరపు సాక్షులు కూడా అబద్ధం చెబుతున్నారని ఎరింగిని ఊరుకుంటారు. ఇలాంటి అసత్యానికి అంగీకరించవలసి వస్తుందనే నా ప్రాక్టీస్ చాలా తగ్గించుకున్నాను. క్రమంగా ఈ వృత్తే మానివేయడం సంకల్పం కూడా ఉంది. అందరూ తమ వంటి వకీళ్ళే అయితే అసత్యం అన్నది ఉండనే ఉండదండి. వకాల్తీలో ఇంత అక్రమం ఉంటుందన్న మాట నేను ఎరగనండి. ఏమైనా సహించగలను కానీ అసత్యం అన్నది నేను సహించలేనండి. ఒక్క అసత్యంతో కుదరలేదు. సాధారణంగా వకాల్తీలో దురాచారాలు చాలా ఉన్నాయి. యాంటీ న్యాచ్ లాగానే యాంటీ వకీల్ అనే ఒక మూమెంట్ మన దేశంలో స్టార్ట్ చేయడం ఆవశ్యకత కలిగేటట్టు కనబడింది. హెడ్ కానిస్టేబుల్ది తప్పు కాదు, దొంగ సాక్ష్యం కలిస్తేనే కానీ కేసులు గెలియవు. మీరు సత్య మార్గంలో తర్ఫీదైన మనుషులు అవుటి చేత మీకు కేసులు నడిపించే మార్గాలు ఏకంగా ఉన్నాయి. మరి మా అన్నగారి గతి ఏమిటండి? ఒక్కటే సాధన ఉంది. ఆ గుంటూరు శాస్త్రులు ఎవరో పోల్చి పట్టుకుంటే ఇతర సాక్ష్యం అవసరం ఉండదు. పట్టుబడే మార్గం మీద తమను సెలవిస్తే 3 లోకాలు గాలించైనా పట్టుకుంటానండి. మీ యోగ్యతకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీలాంటి యంగ్ మెన్ లావుగా ఉంటే మన దేశం బాగుపడుతుంది. మీ ప్రయత్నం సానుకూలంగా తగిన బందోబస్తు యావత్తూ నేను చేస్తాను. మీ స్వంత చిక్కులు కూడా వదిలిన వెనుక మీరు వెంటనే బయలుదేరి వెతకడం ఆరంభించవచ్చు. ఈ కారణంగా మీ వివాహం పోస్ట్పోన్మెంట్ కావాల్సి వస్తుంది కదా అని మాత్రం విచారిస్తున్నాను. అట్టి విచారం తాము పడనక్కర్లేదండి. మా గురువు గారి ఉపదేశం డ్యూటీ ముందు ప్లెజర్ తర్వాతను అండి. అందులో నేను చిన్నతనం నుంచి కొంచెం కాన్సన్ట్రేషను, ఇంద్రియ నిగ్రహం అభ్యాసం చేయడం చేతనను, ఎల్లప్పుడూ ఏదో ఒక వ్యాపకంలో కొట్టుకుంటూ ఉండటం చేతను నాకు స్త్రీ సుఖముల ఎడల విముఖత లావండి. అంచేతనే మా వాళ్ళంతా నన్ను నెపోలియన్ ఆఫ్ యాంటీ న్యాచ్ అంటారండి. ఈ జీవితం అంతా లోకోపకారం కింద వినియోగపరచడానికి నిశ్చయించుకొని వివాహం మాని మా గురువు గారి దగ్గర లెఫ్టినెంట్గా ప్రవేశించానండి. బుచ్చమ్మ యొక్క హృదయ నైర్మల్యం, ఆమె దురవస్థ చూచింది నా శిష్యుడి యందు నాకు కలిగిన ప్రేమాతిశయం చేత ఆమె యందు కూడా ప్రేమాతిశయం నాకు కలిగి ఆమెను వివాహం కావడం నాకు అంగీకరించానండి. అంతేగాని ఇంద్రియ సుఖములను అపేక్షించి కాదండి. ఆమె కూడా నన్ను ప్రేమించి విధవా వివాహం కూడునన్న నిర్ణయంతో నన్ను వివాహం కావడం నాకు అంగీకరించిందండి. గనక మా మ్యారేజీ అనేది ట్రూ లవ్ మ్యారేజీయే కానీ సాధారణ విడో మ్యారేజీ కాదండి. మీ గురువు గారు అలాగే వ్రాశారు. కానీ మీరు విడో మ్యారేజ్ చేసుకుంటే మీ అన్నగారు మిమ్మల్ని ఒప్పుకోరేమో. ఆయన తమ మాట అతిక్రమించబోరండి. ఒకవేళ ఒప్పుకోకపోయినా దత్తత వదులుకుంటాను కానీ ప్రాణ సమానురాలైన బుచ్చమ్మని మాత్రం విడవనండి. ఆమె చాలా అదృష్టవంతురాలు. అట్టి స్త్రీరా ఏమిటి అలా చూస్తున్నారు? ఇట్టి స్త్రీరత్నం దొరకడం చేత నేనే అదృష్టవంతునిగా భావిస్తున్నాను. అయితే పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నట్టు ఒకడికి ఉపకారం చేసి సహాయం చేస్తే అది నికృష్టమైన పుణ్యం.
నిష్కారణంగా వాడి మనన వాడు బతుకుతూ ఉన్నవాడి బతుకు అపకారం చేస్తే అది పాపానికి కారణం గనక మా అన్నగారిని ఏ రీతినైనా కాపాడుకోవడం నా విధి అని ఎరుగుదనండి. ఎవరు మీరు? జరూరు ప్రయోజనం కలిగి వచ్చానండి. వర్తమానం చేయకుండా వచ్చినందుకు క్షమింపవలను. కింద నౌకర్లు కానరాలేదండి. రండి, కూర్చోండి. దయచేయండి. అక్కర్లేదు. కూర్చోండి. తాము ఎవరండి? నేనెవరూ మనవి చేయక తీరుతాండి. ఏ కారణం చేతనైనా పేరు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పనవసరం లేదండి. నేను వచ్చిన పనికి నా పేరుతో పని లేదండి. కొన్ని కారణముల చేత పేరు చెప్పుటకు వీలు లేదండి. క్షమించవల్లని ప్రార్థన. షేక్స్పియర్ అన్నాడు కదా అండి, వాట్స్ ఇన్ ఏ నేమ్ అని. దానికి చిన్న గీత ముక్కగా తర్జుమా చేశాను. పేరులోన నేమి పెన్నిది ఉన్నది అని. మన శాస్త్రాల్లో కూడా ఎవరి పేరు వారు గట్టిగా ఉచ్చరించడం పాపం అంటారు. తమకు విసిదమే. మరొకరికైతే కల్పించి మారుపేరు చెప్పుదు. తమ చోట అబద్ధం ఆడజాలనండి. భోజరాజు ముఖం చూస్తే కవిత్వం పూర్తినట్లు మీ వంటి వారి ముఖం చూస్తే ఎట్టి వారికైనా నిజమే నోటంట వస్తుందండి. ఒకానొకరికి తప్ప. సచ్ మ్యాన్ ఇస్ టు బి పిటీడ్ అనగా అట్టి మనిషి ఉన్నట్టయితే ఆ మనిషి ఎడల మనం కరిగరం కలగజేసుకోవాలి అంటే. అసత్యం అనేది ఎవరితోనూ ఆడదు. మంచివారి ఎడల మంచిగాను, చెడ్డవారి ఎడల చెడ్డగాను ఉండమని మా తల్లిగారు ఉపదేశం చేశారు. అందుచేత తమ చోట అబద్ధం ఆడజాలనండి. మీ తల్లిగారు పూజ్యులే కానీ వారి ఉపదేశంలోని మొదటి సగము అవలంబించి కడం సగము మార్చి మనం చెడ్డవారని అనుకుని వారి ఎడల కూడా మనం మంచిగా ఉండుటకు ప్రయత్నం చేస్తే దయాపరిపూర్ణుడైన భగవంతుడు సృజించిన ఈ లోకము మీకు మరింత ఇంపుగా కనబడుతుంది. మీకు మీ పరిచయం కలిగిన వారికి మరింత సౌఖ్యం కలుగుతుంది. కాక మంచి చెడ్డలు ఏర్పరచగలిగిన వాడు ఎవడు? మంచిలోనూ చెడ్డ ఉంటుంది, చెడ్డలోనూ మంచి ఉంటుంది. ఏమి విలువైన మాటలు. ఒక చెడ్డ మనిషి ఉన్నాడు అనుకోండి, ఒకడిని అనుకోవడం ఎందుకు, ఆ చెడ్డ మనిషి నేనే అనుకోండి. అట్టి చెడ్డవాడినైనా నా ఎడల అంతా మంచిగా ఉండటం యోగ్యత. తమ వంటి మంచివారి ఎడల అంతా మంచిగానే ఉంటారు. అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అని కవి అన్న మాట పర్ఫెక్ట్ జెమ్ కాదా? నా భావం మా బాగా ఉపన్యసించారు. తమ వాక్యం గురూపదేశంగా భావించి ఇటు మీదట చెడ్డవారి ఎడల కూడా మంచిగా ఉండటం నాకు ప్రయత్నిస్తాను. తమ శిష్యత్వం లభించడం నాకు పెళ్లిది. సత్పురుషుల దర్శనం సంధ్యోఫలం కలిగి తాము మంచిలో చెడ్డ ఉంటుందని సెలవిస్తే పరిపూర్ణమైన తమ మంచిలో చెడ్డ లేదని వింటున్నాను. పరిపూర్ణమైన మంచి ఒక్క భగవంతుడి అందే గలదు. నా చెడ్డ లోకమే మెరుగు. మిషనరీస్ ఒరిజినల్ సిన్ అంటారండి. మన వాళ్ళు దుష్కర్మ అంటారు. దాని తస్సా గొయ్య రెగ్యులర్ పాట అండి. ఆ సిన్ లేదా దుష్కర్మ అన్నది ఎంత మంచివాడినైనా ఎంత కట్టుదిట్టంగా ఉన్నవాడినైనా రెక్కబుచ్చుకు తప్పుదవలో రాగుతుంది. తమకు విసిదం కానిది ఏముంది? బలవాన్ ఇంద్రియ గ్రామం విద్యాంసమిపి కష్టతి అని గీత చెబుతుంది. ఎవడి చెడ్డవాడు దాచుకుని మంచినే పైకి కనపరుచుతాడు. ఒకనొకరు లేని మంచిని కూడా ఉన్నట్టు ప్రచురపరిచి లోకాన్ని భ్రమింప చేస్తారు. సత్యం. అంచేతనే మంచిగా ఉందామని ప్రయత్నిస్తున్నాను. నటన వల్ల కొద్ది కాలమే లోకానికి కళ్ళు కప్పవచ్చు, కానీ నిడివి మీద బంగారాన్ని ఇత్తడిని లోకం వేర్చేస్తుంది. ఏమంటారు? పంతులు గారికి నిద్రాభంగం అవుతుంది. తమను వచ్చిన పనేదో. స్వాభావికంగా మంచికి లోకం గుడ్డి, చెడ్డ వెతకడానికి చారెడు కళ్ళు. కనుక చూసి లోకంలో ఈయన మంచివారు అని నిర్ధారణ చేసిన తరువాత వారు మంచివారు కాక తీరదని. తమ వంటి మంచివారు వల వేస్తే ఎక్కడా కనపడడం కష్టపడి. కనుక ఈ రోజు నాకు మీ దర్శనం కావడం వల్ల నా జన్మ కల్లా సుదినంగా భావించి సంతోషిస్తున్నాను. సందేహం ఏమిటి? చెప్పారుగా, మంచిగా ఉందామని ప్రయత్నిస్తున్నాను. అంతకన్నా యోగ్యత నా యందు మరేమీ లేదు. మీరు వచ్చిన పని చెప్పారు కాదు. నన్ను కనుక్కొని రేపు ఉదయం మనం చేతున జరూర పని మీద వచ్చిన వారు, పేరు చెప్పని వారు వారి కార్యం మీకు చెప్తారా? మీది ఎంత సత్యకాలం. వారికి నేను సహాయం చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందేమోనని తమకు నిద్రకు వేళయిందని మనవి చేశాను. గిరీశం గారు లోకోపకార పనులు మీకు కృతపరిచితులా? వారిని ఎరగన వారెవరండి?
వారు నా ఎందున్న దయచేత అలా సెలవిస్తున్నారు కానీ అంతా ఎరగడానికి నేనే పాటి వాడినండి. అయితే తరచూ లెక్చర్స్ ఇస్తూ ఉండడం చేత వారి లాంటి సత్పురుషులు నన్ను ఎరగడం కద్దు, సత్కరించడం కద్దు. నేను కూడా వీళ్ళని ఎక్కడో చూసినట్టు ఉన్నది. అంచేతనే వీరు కనబడగానే ఎవరు చెప్పా చూసినట్టుంది అని కలవెలపడ్డాను. వారు ప్రచన్నలుగా ఉందామని నిశ్చయించుకున్నారు కనుక నేను కూడా మరి జ్ఞాపకం చేసుకోను. నేను పోయి పడుంటాను. తమ ముందులో మాట్లాడుకుంటాను. అలాగే చేయండి. నమస్కారం. మీరు బ్రాహ్మణ? కాను. అయితే దాసోహం టు ద అన్నోన్. గిరీశం గారు కవి, మహాయోగ్యమైన చిన్నవరం. వితంతువులు పెండ్లాడటం యాంటీ నాచికి కూడా మంచికి ఆవశ్యకమేనండి. వితంతువులను ఇష్టమైతే పెళ్ళాడవచ్చు, లేకుంటే మానవచ్చు. దానికి మంచితో పని లేదు. కానీ వేశ్యా సంసర్గ కలిగిన వాడు ఎన్నడూ మంచివాడు కానేరడు. అంతేనండి? లేక వేసను చూడరాదు, వేసతో మాట్లాడరాదు, వేస పాట వినరాదు అనే నిర్ణయం కూడా ఉందా అండి? అలాంటి నిర్ణయం ఉంటే మరీ మంచిది. తమరు యాంటీ నాచ్ అనుకుంటాను. అవును. గిరీశం గారు కూడా యాంటీ నాచే కదండి? మీకు తెలియదా? ఆయన యాంటీ నాచ్కి గురువు. ఆయన నాకు కూడా గురువునేనండి. అలాగా? నాకు చాలా సంతోషం. ఈ విషయంలో చాలా కాలమాయే నాకు ఒక్క సందేహం ఉండిపోయింది. క్షమిస్తే మనం చేస్తాం. చెప్పండి, తప్పేమి? వేసలను పాటకు పిలవకపోతే వాళ్ళు బ్రతకడం ఎలాగండి? పెళ్లి చేసుకుంటే సరి. గిరీశం గారు లాంటి వారినన్నా తమ అభిప్రాయము? ఏం మాట అన్నారు? రేపో నేడో ఆయన ఒక పవిత్రమైన వితంతువును పెళ్లి కానయ్యి ఉన్నారు కదా, వేశ్యనా పెళ్ళాడతారు? జపాన్ దేశంలో గెయిషాలనే వేసలున్నారని, వాళ్ళని గొప్ప గొప్ప వాళ్ళు కూడా పెళ్ళాడతారని గిరీశం గారే కాదు చెప్పగా విన్నా. జపాన్ దేశం గొప్ప దేశం అంటారండి? అవును గాని గొప్ప దేశంలో ఉన్న చెడ్డనే మనం అవలంబించాలా? గిరీశం గారు అట్టి అపవిత్రమైన పనికి ఇయ్యకొన్నారు. అయితే పెళ్లి చేసుకో కోరిన వేసలకు కోరదగిన వరుడు దొరకడం ఎలాగండి? లేక ఎట్టివారైనా సరే అన్న తమ అభిప్రాయమా అండి? ఈ సంగతి నేను ఇంకా బాగా ఆలోచించలేదు. అయినా వేశ్యలు విద్యను నేర్చి ఇతర వృత్తుల వల్ల సత్కాలక్షేపం చేయరాదా? అట్లా చేస్తే తమ వంటి వారు వాళ్ళని వివాహం అవుదురా? ఏం ప్రశ్న! నేను ఎన్నడూ వేశ్యను పెళ్ళాడను. నా ఎత్తు ధనం కూస్తే వేశ్యను ముట్టను. ప్రమాదం వల్ల వేస శరీరం తమకు తగిలితే? తగిలిన శరీరాన్ని కోసేసుకుంటాను. చిత్రమైన ప్రశ్నలు అడుగుతున్నారు. వేస జాతి చెడ్డ కావచ్చు. తాము సెలవిచ్చినట్లు చెడ్డలో మంచి ఉండకూడదా? మంచి ఎక్కడున్నా గ్రాహ్యం కాదండి? మంచి ఎక్కడున్నా గ్రాహ్యమే. కానీ మీరు వచ్చిన పని చెప్పారు కాదు. నా పని మట్టుకు మిమ్మల్ని చూడటమే. చూడడానికి నిశీధ వేళ రావాలనా? మీ పని మించిపోకూడదని అట్టి వేళ వచ్చింది. మించిపోయే పనులేమి నా పనులు లేవే. దురవస్థలో ఉన్న వారి పనులను తమ సొంత పనులుగా యోచింతురని లోకుల వల్ల విన్నాను. మరేమీ లేదు. అవధాని గారి కేసులో గట్టి సహాయం చేయగలిగిన వారిని నేను ఒక నెరుగుదునండి. అలా అయితే మిమ్మల్ని మా పాలిట దేవుణ్ణిగా భావిస్తాం. అంత మాట నాకు దక్కాలి కదండి. ఏమి అలా అంటున్నారు? మరేమీ లేదు. ఆ కార్యసాధనం ఒక వేస వల్ల కావాల్సి ఉంది. అది చిక్కు. డబ్బిద్దాం. ఆ వేస ద్రవ్యానికి సాధ్యురాలు కాదండి. మరేమి కోరుతుంది? ఆమె కోరిక అసాధ్యమని తలస్తానండి. అయినా ఏమిటో చెప్పండి. చెబితే మీకు ఆగ్రహం రావడమే తప్ప కార్యం ఉండదనుకుంటారండి. తన ఉంచుకోమంటుందా ఏమిటి? అది ఎన్నడూ జరిగే పని కాదు. ఆ ముసలి బ్రాహ్మణుడా దుర్దృష్టం. మనమేం చేయగలమండి? ఎంత బుద్ధిహీనురాలు! అసందర్భమైన ఇలాంటి కోరిక కోరతగునా? మీరెలా మోసుకొచ్చారు ఇంతటి అసంభావితమైన మాట? వ్యవహార విషయములు మాట్లాడుతున్నప్పుడు మంచైనా చెడ్డైనా ఉన్న మాటలు 4 అనుకోవడం వినాయకం కదండి. ఆ మనిషి తలకు తగని వెర్రి కోరిక పెట్టుకుందనే మాట అన్నం తినే మనుషుల్లా ఎరగరా అండి? నేను మన్మధుడినా? నన్ను వలచింది. మిక్కిలి మంచివారని కాబోలు. సానిదానికి మంచితో పని ఉండదు. ఇది ఏదో ఎత్తై ఉండాలి. మృత్యుగటిక చదివిందేమోనండి. వసంత సేన లాంటి మనిషి
వెర్రి కవీశ్వర్ల కల్పనలో ఉండాలి కానీ లోకంలో ఉండదు. ఏదో ఎత్తు, అందుకు సందేహం ఉండదు. సాధనాంతరం లేదో. తమరు ప్రశ్నలు అడుగుతారు, ఉన్న మాట మనవి చేస్తే ఆగ్రహిస్తారు. ఏం సాధనం? శ్రీకృష్ణుని అనుగ్రహం వలన ఆగ్రహం అనే వస్తువును చంపుకోవడముకు సదా ప్రయత్నిస్తున్నాను. కాలిత్యం కనపరచాలి. కృతజ్ఞుడను చెప్పవలసింది చెప్ప. తమకు ఒకటి ఉంచుకోవడం మనస్కరించకపోతే తనను వివాహము కావచ్చునని కూడా ఆ మనిషి అభిప్రాయం అండి. మంచివారిని హేళన చేయవలసిందని కూడా మీ తల్లిగారి అభిప్రాయం కాబోలు. మీ శ్రీకృష్ణుని మీదాన మీ ఎడల నాకు అమాయకమైన భక్తి కలదు. తమరి ఎడల తృణీకార భావము నా హృదయమునందు ఎన్నడూ పుట్టదు. నమ్మండి, రాయబారి మోసుకొచ్చిన మాటలకు రాయబారిని తప్పుపట్టడం ధర్మం కాదు. ఇవి జరిగే మాటలని నేను మనవి చేయలేదు. ఉన్న మాట మనవి చేస్తే వకీళ్లు గనక వేశ్య పెట్టిన చిక్కు విప్పజాలకపోతారా అని మనవి చేశాను. వేశ్యలకు వకీళ్లు సమదంతాన నేను మట్టుకు ఓడిపోయినానని ఒప్పుకుంటున్నాను. వేశ్య డబ్బు వల్లకు ద్రవ్యం కోరమనండి, ఆయనైనా ఇస్తారు, నేనైనా ఇస్తాను. అందాక ఎందుకండి? తమదాకా అక్కర్లేదు. ఆ బ్రాహ్మణుడి ఉపకారార్థం నేనే ఇస్తుంది. కానీ ఆ మనిషి ద్రవ్యానికి సాచురాలు కాదని మనవి చేశాను. నమ్మరా? అన్నట్టు మీరు గిరీశం గారి శిష్యుల వంటిది కదా, మీరు యాంటీ మ్యాచ్ కారా? అయితే వేశ్య వల్ల ఈ పొగట్ట యావత్తు మీకెలా వచ్చింది? నమ్మని వారితో ఏమి చెప్పను. ఇది కుట్ర కాదు, ఎగతాళి కాదు. నేను అక్షరాల యాంటీ నాచి. వివేకిలేసి ఉన్నవారు ఎవరు యాంటీ నాచి కారండి. కానీ విధికృతం చేత నాకు వేసా సంసర్గం తప్పింది కాదు. ఏమిటో ఆ విధికృతం? పేరు అడిగితిరి. ఊరు విజయనగరం, పేరు మధురవాణి. ఏమి మోసము జరిగినది? గురువుల ఉపదేశం గురువులే మరవకూడదు. చెడ్డలో కూడా మంచి ఉండవచ్చు. కాక మంచి చెడ్డలు ఏం చేయవారు ఎవరండి? ఏమి దగా? నిర్మలమైన అంతఃకరణతో వస్తుంది. దగా అని తోచినది. ఏమి చేయగలను? వెళతాను. శీఘ్రంగా వెళ్ళవచ్చు. నిలు బాగా కోటు మరచినారు. అంతేనండి? మనసే మర్చిపోయినాను. పదవేమిటి? ఈ మాట ఏం మర్చినానండి? నీవు మరువలేదు, నేనే మరచినాను. లుబ్ధావధానులు గారి మాట ఏమిటి? తమ మంచి లోక ప్రసిద్ధమైనప్పటికీ ఆయనందు అట్టి అభిమానము భగవంతుడు మీకు పుట్టించలేదు. ఆయనను కాపాడడము న్యాయమైన పని ఏమి చేయమన్నా చేస్తాను. అనేక సంవత్సరములాయే వేశ్య అన్నది నా ఇంటికి రాలేదే. నేను ఏ వేశ్యతో ఎన్నడూ మాట్లాడలేదే. ఈనాటికి వ్రతభంగమైనది కదా అని అపారమైన విచారములో మునిగి ఉన్నాను. తమరు ప్రాజ్ఞుడు. వ్రతభంగమేది? నిశరాత్రి వేళ పడకింట్లో వేశ్యను పెట్టుకుని మాట్లాడడం కన్నా ఇంకా ఏమి కావాలను? వేశ్యనని వర్తమానం చేస్తే తమరు నన్ను రప్పించలేదే. వేశ్యల పార్టీలైతే వకీలులు కేసులు పట్టరు? పట్టం. ఏమైనా నువ్వు మా పార్టీవైనా కావే. కాదు, కానీ మీ పార్టీని కాపాడే మనిషిని నేనెవతినైతేనేమి. అది అలా ఉండగా నన్ను చూడకూడదా? కానీ వేసనము దేవాలయములలో భగవంతుని చూడటమునకు పోవచ్చును కదా. సత్పురుషులైన తమ వంటి వారి దర్శనముకు మాత్రము నిరోధమా? మంచివారు అని పలుమారులు అంటూ ఉంటే నాకు లజ్జగా ఉంది. ఆ మాట మరి అనకు. చూడరావచ్చు గాని రాత్రి వేళ పడకింట్లోనా? వేసనని వర్తమానం చేస్తే పగటి వేళ చుట్టూరా?
నా శత్రువులు ఎవళ్ళో నిన్ను నా దగ్గరికి పంపించారు. ఎంతటి వాళ్ళైనా ఉంటారు. తమ మంచే తమకు శత్రువు అయి ఉండాలి. మీ కార్యం నిర్వహించి డబ్బు వల్లనప్పుడు కుట్రా కుహకం లేదని నమ్ముదురా? అంత మంచి మనిషి అయితే పాపం ఆ బ్రాహ్మణుని నువ్వు ఉపకారం చేయరాదా? మధ్య నాకు గండకత్తెరేమి? నేను మంచిదాన్నని నమ్మగలరా? ఆ బ్రాహ్మణుని కాపాడితే నమ్మనా? అయితే ఒక తునితగు మనవి చేస్తాను. అట్టేసేపు నీవు గాని నా ఎదుట నిలిచి ఉంటే నీవు ఏ తగువు తీరిస్తే ఆ తగువుకు ఒప్పుదల అవుతానేమోనని భయం వేస్తుంది. చిన్న ముద్దుకు కరువు అంతటితో కార్యం నిర్వహిస్తావా? ఏం చేయను మరి? అడుగు మెట్టుకు దిగినానని మెప్పులేదు కదా. నా వ్రతభంగం చేయడమేనా నీ పట్టుదల? ఇష్టం లేని పని ఎలా చేయించవలన? వెళ్తా. నిలు కూర్చో. కూర్చోండి. 1000 రూపాయలు ఇస్తాను, తీసుకొని ఆ బ్రాహ్మణుడిని కాపాడు. మాట. నీకు ముద్దా కావాలి? ఏం వెర్రి మనిషివి? ఏం లాభం? నాకు తెలియదనుకుంటా. తప్పదు. తప్పదనుకుంటా. సరే, అయితే విధి లేక ఒప్పుకుంటున్నాను. చిత్రం. 1000 రూపాయల కన్నా ఒక ముద్దు ఎక్కువ విలువ. సరే, నీవు చేసే సాయం ఏదో చెప్పు. తెల్ల బియ్యం పాటి మాణిక. లుబ్ధవదాలు గారు వివాహమైన పిల్ల, ఆడపిల్ల కాదు. ఏమిటి? మరచితి. అందుతో సంబంధించిన వారికి ఎవరికి హాని రాకుండా కాపాడుతానని సెలవిస్తేనే గాని పేర్లు చెప్పజాలు. లేకుంటే చెప్పవా? చెప్పను. లుబ్ధావధానులు గారి వల్ల ఎవరికిన్నీ బాధ లేకుండా కాస్తాను. ఆయనకు కాక ఇతరులు ఎవరికైనా హాని చేసి ఉంటే నా వశం కాదు. చాలు, ఇక చెప్తాను. కరటక శాస్త్రి గారు వారి శిష్యుడికి ఆడవేషం వేసి పెళ్లి చేశారు. కరటక శాస్త్రులా? గుంటూరు శాస్త్రులు? అవును. కొంచెం చిరుగడ్డ అంటించుకున్నారు, అంతే భేదం. అవురా? అతగాడి దారుణం. అతడి వల్ల తప్పు లేదండి. అగ్నిహోత్ర అవధాన్ల గారి కూతురు ఆయన మేనకొడలు. ఆ పిల్లని లుబ్ధవదాన్ల గారికి ఇవ్వడానికి నిశ్చయమైన సంగతి తమకు విసిరమే. ఆ సంబంధం తప్పించుటకు కరటక శాస్త్రి గారు ఎత్తెత్తారు. ఆయనకి మాత్రం పాపం హాని రానియకండి. అవురా? ఏమి చిత్రము! మేల్కున్నానా? నిద్రపోతున్నానా? నా పీటి ఇచ్చి మరీ నిద్రపోండి. పేదవాడిని ఇచ్చుకోలేదే. నాకు లోకంలో ధనమంతా అది అనుకున్నాను. నీవు సొగసరి, ముద్దు చేదని కాదు, వ్రతభంగం కదా అని దిగు. ఆగండి. ఏమి? మరి నా వ్రతమో ఏమిటది? చెడని వారిని చెడగొట్టవద్దని మా తల్లి చెప్పింది. చెబితే అందుచేత మిమ్మల్ని ముద్దు పెట్టుకోలేదు. కృతజ్ఞుడినై ఉన్నాను. ఈ పుస్తకం నేను చూడవచ్చునండి? చూడు. భగవద్గీత. ఇది మంచివారు చదివే పుస్తకం అండి? అది చెడ్డవారిని మంచివారినిగా చేసే పుస్తకం. దీనిలో ఏముంటుందండి? అది చదివిన వారికల్లా విలువలేని గొప్ప స్నేహితుడు ఒకడు దొరుకుతాడు. ఎవరండి ఆ స్నేహితుడు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు సానిదాంతో కూడా స్నేహం కడతాడా అండి? శ్రీకృష్ణుడు తన్ను నమ్మిన వారితో వల్ల స్నేహం కడతాడు. పరమాత్మకు జాతి భేదం లేదు. శ్రీకృష్ణుడు యాంటీనాచ్ కాడా అండి? ఏమి పెంకెవు? ఈ పుస్తకం నేను చదువుతాను. చదివి మంచిదాన్ని అవుతానండి. కావలిస్తే తీసుకువెళ్ళి. కృతార్థురాలని. సెలవు. నీవు మంచిదానం. ఎవరో కాలు జారిన సత్పురుషుడు పిల్లవే ఉంటావు. ఈ వృత్తి మానలేవు. స్థితిలోపమా? దైవానుగ్రహం వల్ల లోపం లేదు.
నా వృత్తి యొక్క హైన్యత గుర్తెరుగుదు. సత్పురుషుల దయ సంప్రాప్తమైన తరువాత దుర్వృత్తి ఎలా ఉంటుందండి? సత్పురుషుడనే నామము సార్థకము కాగల ఈ సత్పురుషుణ్ణి నీకు ఇచ్చాను. ఆయన స్నేహం బలమైన కొద్దీ మా ఓట్లను తోచు. అప్పుడప్పుడు తమ దర్శనం చేసుకుని వచ్చినండి. వృత్తి మానిన మంచి అయితే రావచ్చు. కృతార్థురాలను. సెలవు. మరో మాట, నీకు గిరీశం గారి పరిచయం ఎక్కడ? క్షమించండి, చెప్పవా? తాము చెప్పక తీరదని ఆజ్ఞాపిస్తే దాటగలనా? పాపం, ఆయన్ని బ్రతకనీయండి. నీవు అతడి బతుకు మాట ఆలోచించున్నావు. వీడు అవ్యక్తుడైతే పాపం ఆ బుచ్చమ్మ బతుకు చెడుతుంది. అది ఆలోచించినావు కాదు. అవునండి, ఆయన నాకు కొంతకాలం ఇంగ్లీష్ చదువు చెప్పేవారు. కొంతకాలం ఉంచుకున్నారు కూడా. ఎన్నాళ్ల కిందట? మొన్నటి దాకా. చిత్రం. ఒక్క నిమిషం ఆగు. నెపోలియన్ ఆఫ్ యాంటీనాచ్ గారు ఈమెను మీరు ఎరుగుదురా? కొంతకాలం కిందట గిరీశం అనే ఫూలిష్ యంగ్ మ్యాన్ ఒకడు ఉండేవాడు. మధురవాణి అనే బ్యూటిఫుల్ న్యాచురల్ డెవల్ ఒకటి ఉండేది. వీడి దురదృష్టం వల్ల దాని వలలో పడి మైమరిచి అంధకారంలో పడిపోయిన మాట సత్యం. కానీ కొంతకాలానికి గురువు గారి ఉపదేశం జ్ఞప్తికి తెచ్చుకొని ఆ అంధకారం నుంచి వెలువడి గురువు పాదములు చేరి గతమంతా కలగా భావించి మరచి మంచివాడైనాడు. ఆ గిరీశమే ఈ గిరీశం, ఆ మధురవాణే ఈ మధురవాణి. స్వర్గానికి ఒక్క చీడి తరువాయిగా ఉన్న నన్ను నరకానికి లాగడానికి తిరిగి ఇక్కడ నా పురాకృతం వల్ల ఆవిర్భవించింది. ఐ టర్న్ ఆల్ టుగెదర్ ఎ న్యూ లీఫ్. పాపంలో కాలు జారి పశ్చాత్తాపడి రిఫార్మ్ అయినా నా వంటి సిన్నర్స్కి సహాయం చేసి మంచి వాళ్ళగా చేయడం తమ బిరుదు కానీ బతుకు చేర్చడం న్యాయం కాదు. ఐ క్రేవ్ యువర్ మెర్సీ. ఎన్నాళ్ళైంది చీకటిలో నుంచి వెలుగులోనికి ఊరికి? నీవు చెప్పగలవు. ఎన్నాళ్ళైతేనేమండి, ట్రూ రిపెంటెన్స్కి 24 hours చాలదా అండి? అవురా, నీలాంటి ఆషాఢ బుద్ధుల వల్ల మీ గురువు గారు ఎంత సులభంగా పడతారు. అరే, నన్ను కూడా భ్రమింపచేస్తే. నిన్ను మరి చేరనివ్వవద్దని బుచ్చమ్మను పూనాలో విడోస్ హోముకు పంపమని మీ గురువు గారి పేర టెలిగ్రామ్ ఇస్తాను. ఆమె చదువుకొని ప్రాచురాలై తమ ఇష్టం వచ్చిన వారిని వివాహం ఆడతారు, లేకుంటే మానుతారు. రిఫార్మ్ అయితేనని కదా నీ వంటివి. నిజమే అయితే తక్షణమే కాలేజీలో ప్రవేశించి పై పరీక్షలకు చదువుకు. నీ ప్రవర్తన బాగున్నంత వరకు ద్రవ్య సహాయం చేస్తారు. బుద్ధి తెచ్చుకొని బతుకు. మధురవాణిని డెవిలంటివే, నీవే డెవిల్. ఆమె నీ అయోగ్యత అయినా నొక్కి అడిగితేనే గాని చెప్పింది కాదు. ఒక సత్యకాలపు బ్రాహ్మణుణ్ణి కాపాడడమే కాకుండా దుర్మార్గుడమైన నీ చేతిలో పడకుండా బుచ్చమ్మను కాపాడింది. నాకు కూడా ఒక మహోపకారం చేసింది. నా ఈ సంతోషమును తెలియజేయుటకు ఇదిగో ఆమెతో షేక్ హ్యాండ్ చేస్తున్నా. తక్షణం ఇంట్లో నుంచి పైకి పో. డామిట్, కథ అడ్డంగా తిరిగింది.